వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు రాజమండ్రి వేదికగా మారింది. పాడేరు అనేటువంటి గ్రామీణ ప్రాంతం, మరి ముఖ్యంగా ప్రాంతం, అలాగే ఒక ట్రైబల్ ఏరియాకి చెందినటువంటి విద్యార్థులు అటువంటి కష్టమైన ఆటలో అటు ఆ కాలేజీకి అలాగే ఆ గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తున్నారు. మనతోటి ఆ టీం అయితే ఇక్కడ ఉన్నారు. వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఇంత కష్టమైనటువంటి రెజ్లింగ్ ని వారు ఏ విధంగా ఆడి 10 మందికి ఒక రోల్ మోడల్ గా ఉంటున్నారు అన్న విషయాన్ని వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేం పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ రోజు జరిగినటువంటి గేమ్ ఏంటి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అందరికీ నమస్కారం. నా పేరు కిమ్ముడు కమాల. నేను కొయ్యూరు కాలేజ్ నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు కిమ్ముడు సత్యబాబు. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసాను. కేజీబీవీ కాలేజ్ కొయ్యూరులో చదువుకుంటున్నాను. అమ్మటి నూకరాజు సార్ గారు కొయ్యూరులో ఉంటారు. మాకు ఎప్పుడు ఉదయం సాయంత్రం ప్రాక్టీస్ ఇస్తూ మాకు ఎప్పుడు మోటివేషన్ చేస్తూ మీకు మంచి ఫ్యూచర్ని నేను ఇస్తానని మాకు ఎప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటారు అమ్మటి నూకరాజు సార్. బాయ్స్ అయితేనే ఏదైనా సరే సాధించగలరు అనేసి అందరు అంటారు, కానీ గర్ల్స్ కూడా సాధించగలరు అని మేము ఆడి అందరికీ తెలియచేసి వాళ్ళు కూడా ముందుకు సాగాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎప్పుడు ఆగిపోకుండా చివరి దాకా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్తున్నాను. అమ్మ నాన్నలు మాకు ఇంత నమ్మకంగా రెజ్లింగ్కి పంపిస్తున్నారు కాబట్టి మా తల్లిదండ్రులకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. వాళ్ళు ఏది అనుకుంటున్నారో దాన్నే చేస్తాము. వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అదే సాధిస్తూ మేము ఎప్పుడు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా సరే మా అమ్మ నాన్నల్ని మాకు ఇప్పుడు ఎంత ప్రేమగా చూసుకున్నారో అప్పుడు కూడా మా అమ్మకి అంతే ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు కరండి నిర్మలమ్మ. నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాను కొయ్యూరు కేజీవీవీ కాలేజ్లో. నేను అల్లూరి సీతారామరాజు డిస్టిక్ నుంచి వచ్చాను. ఇక్కడ 55 కేటగిరీలో ఆడాను. నాకు గోల్డ్ మెడల్ వచ్చింది సార్. నాకు ఇంతలా ఎంకరేజ్ చేస్తున్నా మా కోచ్ గారికి ధన్యవాదాలు చెప్తూ, మా తల్లిదండ్రులని ధన్యవాదాలు చెప్తూ రుణపడి ఉంటాను సార్. నా పేరు ధోని శివప్రసాద్ అండి. మేము ఐటీడీఏ పాడేరు నుంచి వచ్చాము. మేము అండర్ 15 and 20 ప్లేయర్స్ అండి. మేము అందరం మాకు ఓవరాల్ ఛాంపియన్షిప్ వచ్చిందండి. చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. దీని అందరికి కారణం అంబటి నూకరాజు గారు అండి, సిహెచ్పిడి సార్ అండి. అలాగే మాకు ఐటీడీఏ ఎంతో ప్రోత్సహించి ఎంతో సపోర్ట్ చేస్తూ ఇంతవరకు మాకు తీసుకొచ్చి, ఇలాగే ఎప్పుడు మాకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తుంటే మేము ఇంకా ఉన్నత శిఖరాలకి చేరుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. ఎప్పటికే మేము నేషనల్ కప్పు సాధిస్తామనేసి కోరి ప్రార్థిస్తున్నాం. ఈ సపోర్ట్ చేస్తున్న ఐటీడీఏ పాడేరుకి అలాగే అంబటి నూకరాజు గారి సార్కి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఎంతో కష్టమైన ఎగ్జామ్స్ ఉన్న ప్రిన్సిపల్స్ అండ్ కాలేజెస్ ప్రిన్సిపల్స్ ఎంతో సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇంతకీ ముందుకు తోస్తున్న చాలా ధన్యవాదాలండి. అలాగే చాలా సపోర్ట్ చేస్తూ వస్తారు సార్స్ అండ్ టీచర్స్, చాలా ధన్యవాదాలండి. అలాగే ఆడవాళ్ళకి అసలు గేమే ఆడొద్దు అన్నారండి వాళ్ళ పేరెంట్స్, కానీ మా అంబటి నూకరాజు సార్ గారు చాలా ప్రోత్సహించి ధైర్యం చెప్పి వాళ్ళ పేరెంట్స్ని మీ పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్తామనేసి ఆయన ధైర్యం చెప్పి ఆడపిల్లల్ని తీసుకొచ్చారండి. ఆయన ప్రతిభ నిరూపించుకున్నారు. ఆడపిల్లలు చాలా మంచిరండి, బాగా ఆడతారు. ఎప్పటికైనా నేషనల్ కప్ సాధిస్తామండి. మా పీడీ సార్ అంబటి నూకరాజు సార్ గారిని రుణాన్ని తీర్చుకోవాలంటే ఖచ్చితంగా నేషనల్ కప్ కొడదామండి ఖచ్చితంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మా అందరి తల్లిదండ్రులు చాలా సపోర్ట్ చేసి వస్తారు. వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్.